అన్నమాట, పెళ్లి చేసుకోవాలని. ఈమె లక్షలలో వస్తుంది కదా, యాక్చువల్ చెప్పాలంటే లక్షలు కాదు, క్రోర్స్. ఈమె బంగారం బంగారంకి పాపం నేను ఒక దెబ్బ పెట్టేసిన. నేను మనస్ఫూర్తిగా సారీ చెప్తున్నాను. చిన్నారికి కూడా ఇది ఏంది, ఏం సింబల్ ఇది? అంబులెన్స్ సింబల్. ఇలకల చిన్నారి నవ్వు నవ్వితే రత్నాలు ఇలకల హలో సార్. ఏయ్ పెళ్ళైంది కానీ హస్బెండ్ వదిలేసి దిగేసి. పని చేస్తావా? పని చేసినాక చేయవా? తెలుసురా నీ గురించి హుషారు. సో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఎవర్ ఛానల్ వాడతారో తెలియదు కాబట్టి అవర్ యూట్యూబ్ ఛానల్ అని చెప్తున్నాం. సో ఫస్ట్ థింగ్ ఏంటంటే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. పాత వీడియోస్ కి సపోర్ట్ చేయండి. ఎవరైతే చూడలేదో వాళ్ళు మళ్ళీ చూసేయండి. మీ ఫ్రెండ్స్ కి, మీ ఫ్యామిలీకి షేర్ చేయండి. అండ్ ఇంకొకటి ఏం చెప్పాలనుకుంటున్నావు అండి? లైక్, షేర్, సబ్స్క్రైబ్ అయితే ఫస్ట్ చేసుకోండి. అదే చెప్పినా నేను. అదే చెప్పాను. సో గైస్, ఈ రోజు ముచ్చట ఏంది అని అంటే, బ్లాగ్ ఏంది అసలు యాక్చువల్ గా అంటే, లోపల స్టూడియోలో అంటే చాలా డల్ గా కనిపించేస్తుంది. జర ఇప్పుడే కూర్చొని ముచ్చట పెట్టుకుంటా. ఏం చేయాలి ఏంది అని అనిపించింది ఒకటి. సార్ థ్యాంక్ యూ సో మచ్. ఏం చేయాలి ఏంది అని అనిపించింది. ఫ్లవర్ ఇస్తేనే మమ్మల్ని ఫ్లిక్స్ చేస్తుండే. ఏం చేయాలి ఏంది అని అనిపించింది. మాటలలో ఇక మేము ఫిక్స్ అయిపోయినాం అన్నమాట, పెళ్లి చేసుకోవాలని. సో మేము పారిపోతున్నాం. ప్లీజ్ మాకు సపోర్ట్ చేయండి. ఇక్కడ స్కానర్ పెడుతున్నా. ఒక 3 రూపాయలు 10 రూపాయలు వేయండి. కాదు గైస్, స్టూడియోలో కలరింగ్ చేపిద్దామని అనుకున్నాం. ఎందుకంటే కొంచెం డిమ్ గా, లైట్ గా కనిపిస్తుంది. చాలా మంది కమెంట్స్ కూడా చేసిరు అనమాట మాకు యూట్యూబ్ ఛానల్లో, అక్కడ బ్యాక్గ్రౌండ్ కలర్ చేంజ్ చేయండి అని చెప్పి. సో లోపల అయితే బ్యాక్గ్రౌండ్ బ్లాక్ ఉంది. బికాజ్ ఎందుకు అని అంటే, నేను పర్టికులర్గా రీజన్ చెప్తా. మాకు ఫొటోస్ తీసుకోవడానికి, టాటోస్ది కానీ, వీడియోస్ది కానీ, సో అవిటికి యూజ్ అవుతుంది అని చెప్పి మేము మా పర్సనల్ యూస్ కోసం చేయించుకోలేదు, స్టూడియో కోసం చేయించుకున్నాం అనమాట. సో ఇప్పుడైతే మేము స్టూడియో పెయింటింగ్ వేస్తున్నాం. పెయింటర్ నేనే గైస్. చెప్పు పెయింటర్. సో పెయింటర్ ఏమైనా గైస్. అండ్ ఇంకోటి ఈరోజు 250 రూపీస్ అడిగింది. నేను 300 ఇస్తా అని చెప్పిన. ఇవే తగ్గించుకుంటే మంచిది. బట్ నాకు పైసలతో లెక్క అడుగుతున్నావు రాహుల్. ఈమె లక్షలలో వస్తుంది కదా, యాక్చువల్ చెప్పాలంటే లక్షలు కాదు, క్రోర్స్. ఈమె బంగారం బంగారంకి పాపం నేను ఒక దెబ్బ పెట్టేసిన. నేను మనస్ఫూర్తిగా సారీ చెప్తున్నాను. మరి ఎట్లా వచ్చింది తెలుసా, అంటే డిషుమ్ అని వచ్చేసింది. నా నీళ్ళు తగిలింది గైస్. నీళ్ళు తలగలేదు, కావాలంటే పొడిచినాడు. ఉన్నట్టు చెప్పాలి, నిజమా? పట్టవాలి మాటలు నాకు రావు. బాబులా చెప్తా ఉన్నది ఉన్నట్టు. చూసిరా? చూస్తున్నారు వాళ్ళు. సరే చూడండి. సో మొత్తం ఈ కార్యక్రమం ఎట్లా అవుతుంది ఏంది అనేది మొత్తం బ్లాగ్ కంప్లీట్ గా చూడండి. అండ్ ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. సో లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్ ఫస్ట్ అయితే. అండ్ ఇప్పుడైతే పెయింట్ కోసం పోతున్నాం మేము. సారీ, పెయింట్ అయితే తీసుకొని వచ్చేసినాము. మా ఆకలి అవుతుంది. ఒకటే అవుతుంది, ఇది ఆకలి అవుతుంది, నిద్ర వస్తుంది, చక్కెర వస్తుంది, జలసభ అయితే పని స్టార్ట్ కాగానే ఇవన్నీ అవుతాయి. ఈయన చూస్తే నాకు చూస్తే అవుతుంది. అవన్నీ చేయొద్దు ఇప్పుడు మొత్తం అయిపోయేంత వరకు. పువ్వు ఎట్లా కనిపిస్తుంది చెప్పండి. రాహుల్ ఆల్రెడీ ఎప్పుడో చెవులో పువ్వు పెట్టేసిండు నాకు 7 years ముందే. ఇప్పుడు మళ్ళీ ఫ్రెష్గా పెట్టుకున్నా అనమాట. అబ్బాయి ఏమన్నా చెప్పాలా? నిజమే పరంగా నాకు కూడా ఆకలి వేస్తుంది బాగా. అప్పుడు ఎప్పుడో తిన్నా, కానీ ఇప్పుడు తిన్నా అనుకో నేను పని చేయలేను. అస్సలు తినకముందు ఎంత పనైనా చేస్తా. ఇదంతా ఆల్రెడీ మేము ఏమంటారు న్యూస్ పేపర్స్ అవి ఇవి పెట్టేసినాం. సామాన్ అంతా తీసుకొని లోపల వాడేసాం. కాదు, ఫ్రేమ్స్ తీసేసినాము, అన్ని తీసేసినాం. దులిపినా గైస్ మొత్తం డస్ట్ పడిపోయింది. నటనకు నవత తరగ
సొమ్ములు కూడా వస్తున్నాయి గాయస్. నేను అంతగానం కష్టపడినా ఈమె అప్పటి నుంచి ఖర్చు కట్టుకొని ఇంట్రో బరాబర్ రాలేని చెప్పేసి డబల్ ఇంట్రో తీసుకుంటుంది ఈమె. ఎందుకంటే మీకోసమే కదా మీకోసమే. guys, మంచిగా రాలేదు ఇంట్లో నేను చెప్తా అంటే. టెన్షన్ తీసుకోకు, మీకోసమే చేస్తుంది గైస్. ఈమె ప్లీజ్ ఈమె ఐడి కూడా లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి, అట్లనే ఫాలో చేయండి. ఎట్లయితే నాకు సపోర్ట్ చేస్తారు కదా మా చిన్న ఛానల్, మా చిన్నారికి కూడా సపోర్ట్ చేయండి అట్లనే. సో ఇవన్నీ లాగ్ అయిపోతుంది అనుకుంటా. అండ్ బకెట్ కూడా వచ్చేసింది. చలో బకెట్ కూడా వచ్చేసింది. ఎడబెట్టు కింద పట్టు. ఇది బకెట్. కింద పెట్టు. ఎదవా ఎదవ బావాడు చెప్తే వించావుడు రాసి సో బకెట్ కూడా వచ్చేసింది. లెట్ సి. సో అండ్ దీనికోసం ఇంతసేపు ఆపినాం అనమాట, పెయింటింగ్ లేట్ అయింది అని చెప్పి. సో అది కూడా వచ్చేసింది కాబట్టి లేట్ చేయకుండా పనిలోకి దిగిపోదాం. చలో లెట్స్ గో. మొత్తం ప్రాణం పెట్టాల్సి వస్తుంది. కొన్నిటి దగ్గర ప్రాణం పెడితేనే పనులు అవుతాయి, అర్థమైందా? కొన్ని దగ్గర జస్ట్ మాట్లాడి టైంపాస్ చేసి కూడా పనులు అయితే పైసలు వస్తాయి. మీలాగా నువ్వంత హార్ష్గా మాట్లాడుతుంది నేను ఫీల్ అవుతాను. నువ్వు ఏ డైలాగ్ చెప్పినా నీకు రివర్సే చెప్తా ఇప్పటి నుంచి. చక్కగా చెప్తే నువ్వు నేను చాలా మంచిగా ఉంటాను. పెయింటింగ్ అయితే స్టార్ట్ అయిపోయింది అంటున్నా. ఎవరికైనా ఆర్డర్స్ కావాలంటే సేమ్ మా నంబర్కి కాల్ మెసేజ్ చేయొచ్చు. అందరికీ ఆర్డర్. ఇగో పెయింటర్ కూడా వచ్చేసిండు. పెయింటర్ సార్ హాయ్ చెప్పు ఒకసారి. ఏ పెయింటర్ అటు పెయింటర్ బా ఏం కొడుతున్నాం పెయింటింగ్. చాలా కష్టపడింది కాదు. ఇగో ఇది ఏంటిది, ఏం సింబల్ ఇది? అంబులెన్స్ సింబల్. చిలకల చిన్నారి నవ్వు నవ్వితే రత్నాలు రువ్వు చిలకల ఇది కెయ్యాలి ఫస్ట్ ఫస్ట్ ట్రయల్. ఇగో చూడు ఎంత బాగా వేసినా. ఆహా జానీ సెక్సీ అంటున్నా గాలి కిల్లర్. మాట్లాడకు ఏందో లాంగ్వేజ్. అయ్యో బా ఏం ఫినిషింగ్ ఉంది మమ్మీ ఇది. నా మీద జరుగుతుంది కింద. బాబా బాబా ఏమన్నా వేస్తున్నావు మచ్చా? అసలు ఇక్కడ లుక్ వేసుకోదా? అంతగా ఏముందో నీలో గీసానే నీ బొమ్మ నాలో. మీ వల్ల స్టూడియోకి అందం వచ్చేసింది గాయస్. జల్లెల్లో వచ్చేసేయండి మీరు కూడా. లడ్డు వేసిన పెయింట్ అట్లనే మేము వేసిన టాటూస్ రెండు జబర్దస్త్ ఉంటాయి. ఎట్లుంది మ్యామ్ డైలాగ్? సూపర్ సూపర్ సేపు సూపర్. ఫెంటాస్టిక్, మైండ్ బ్లోయింగ్, ఎక్సలెంట్. వావ్. ఈయనకి నిన్ననే పిలిచినాం గాయస్ మేము నైజీరియా నుంచి. ఏం షో? హలో సార్. ఏయ్ ఎవరే అది? రెండు కళ్ళు, ఐబ్రోస్, ముక్కు. ఎవరది? ఎవరో ఊహించుకొని వేస్తున్నా అంతే. ఇట్లనే ఉంటుంది. వావ్ వాట్ ఎన్ ఆర్టిస్ట్ గాయస్. మీ ఇంట్లో ఏమైనా ఇట్లాంటి జబర్దస్త్ పెయింటింగ్ కావాలంటే లిప్స్ అది మ్యామ్ లిప్స్టిక్ పెట్టి మ్యామ్ దానికి రెడ్ కలర్ది. కలర్ హెయిర్కి స్ట్రెట్నింగ్ చేస్తావా? పాప మాడి ఇక్కడ కష్టపడితే ఇగో హలో. ఈమె ఇంకా ఎక్కువ కష్టపడుతుంది. ఇంతసేపు ఆడంతా ఎవరు వేసారు? నువ్వే వేసినావా? ఇగో చూడు. అరే పాపం. అయ్యా ఎవరైనా చూస్తే డిస్ట్రిక్ట్ మంత్రకాలు తెచ్చి. నువ్వు వేసినావంటే అది మంత్రకాలేదు. నువ్వు అప్పుడప్పుడు ఎలా అనుకుంటావు స్టూడియోలో అప్పుడు అర్థమవుతుంది కాదు. ఏ తీయమ్మా నిజంగానే డేంజర్గా అనిపిస్తుంది అది. జానీ అయ్యో బొట్టు పెట్టు. ఈమె పెళ్ళయింది. ఓకే కానీ హస్బెండ్ వదిలేసి దిగేసిండు. అట్లా అట్లా చెప్పు తప్పు. ఉన్నాడు ఉన్నాడా? పిల్లలు దేనిలో డిమార్ట్లో పని చేస్తావా? ఇది బొట్టు. ఆమెకు పెళ్ళైంది కాబట్టి పైదాకా బొట్టు. ఇంకా చెప్పచ్చు కూడా వచ్చి కొంచెం చేయాలి. ఆగు. అరే ఓ तेरे ऐसा दिख रहा मेरे को. అయ్యో షేప్ అవుతుంది. అయిపోయిందండి ఇప్పుడు అది ఎందుకో లారీ పైన ఇంకా లేసా చూడు మామ. బందరాన్ని చూస్తుంది పైకి. లారీ పైన డిస్టి బొమ్మ ఉంటుంది చూడు సేమ్. నానా గొలుసేస్తున్నది ఇంకే. ఇది గొలుసు. అది గొలుసు. ఇది చేతులు.
ఆహా. అర్థం అన్న. ఇంకా ఈ చేతులు వావ్ వాట్ ఎన్ ఆర్టిస్ట్. డ్రెస్ అదేంటి డ్రెస్ కి ఇట్లా నాడలు. దాని స్టోరీ చెప్పు ఒకసారి. అసలు ఏంటి, ఎవరు ఆమె, ఎవరు కనుకొని ఇష్టం? మీ ఫ్రెండ్ లిస్ట్ ఎవరైనా ఉన్నారు అది? ఫ్రెండ్స్ కాదు, సో ఇవి నాకు తెలిసినాం అనమాట. ఈమె చాలా బాధలు ఉన్నాయి. రీసెంట్లీ పెళ్లి చేసుకుంది. ఇక అంత బొట్టు, ఇది పెళ్లి చేసుకున్న బొట్టు, ఇది ఐబ్రోస్ అన్నది, ఇది ముక్కు పుల్ల. సో రీసెంట్లీ పెళ్ళైన ఆమె, అంటే ఆమె ఆలోచిస్తుంది అనమాట ఇట్లా పెట్టుకొని. నెక్స్ట్ ఏంది అన్నట్టు బాధ. పెళ్ళైన వాళ్ళు అదే బాధలు ఉంటాయి కాబట్టి అది బాధ. వావ్ వాట్ ఏ బ్యూటిఫుల్ ఆర్ట్. కాన్సెప్ట్ బాబా బాబా బాబా. అరే 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 ఆర్ట్ ఆర్టిస్ట్ ఇలా రాయాలా? చికెన్ బిర్యానీ అన్నట్టు అది. చికెన్ అమ్మ వద్దా, ఈమె భయంకరంగా ఉంది. నేను భయం చేసేస్తాను. గైస్ చాలా అలసిపోయాను గైస్ నేను. దేనికి మా హెడ్కి పెట్టినో మా మీకు మంచి నేను కష్టపడితే ఇప్పుడు వచ్చి ఓవర్ యాక్టింగ్ చేస్తుంది. ఏం మాట్లాడుతున్నావు? వాళ్ళు నిజంగా అనుకుంటారేమ్మా. నిజం చెప్పు రాహుల్. నిజం. సరే ఇప్పుడు నిజం చెప్పు. నిజం చెప్పు. నిజం. అప్పటి నుంచి ఎవరు చేసారు? అప్పటి నుంచి అందరం చేసినాం, నువ్వు ఎక్కువ చేసినావు. వా ఏం యాక్టింగ్. పని చేస్తున్నా? పని చేస్తావా? పని చేసినాక చేయవా? తెలుసురా నీ గురించి, హుషారు ఉంది. తెలుసు. గైస్ ఏం చెప్పిందంటే అన్ని వీడియోస్లో నువ్వే ఉన్నావు, నువ్వే చేసినట్టుగా అనిపిస్తావు అని అన్నాడు. అన్నవా లేదా? అన్నా ఎందుకంటే నువ్వు అట్లా చేస్తున్నావు నాకు చీడ్గా. చీడేంది, నేనే వర్క్ చేస్తున్నా కదా. Day 2. సో పెయింటింగ్ అయితే మొత్తం అయిపోయింది గైస్ ఫైనల్లీ. అండ్ ఇంకోటి ఏంటంటే నిన్న క్లయింట్స్ వచ్చిండే కాబట్టి వీడియో ఎండ్ చేయలేకపోయినాము. సో సారీ ఫర్ దాట్. అండ్ ఇంకోటి మన స్టూడియో ఎట్లా అనిపించింది ఇప్పుడు కలరింగ్ తర్వాత ఒక్కసారి మీరు కింద కమెంట్ చేయండి. అండ్ అట్లానే లైక్ షేర్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి గైస్. అండ్ పాత వీడియోస్కి కూడా చాలా సపోర్ట్ వచ్చింది ఇప్పుడు వరకు. సో ఇంకా సపోర్ట్ చేశారని చెప్పేసి మంచి పూర్తిగా కోరుకుంటున్నా. సో లవ్ యూ. ఇంకొక లుక్ అయితే తీసుకోండి. సో చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా అనిపిస్తుంది ఇప్పుడు. అండ్ ఇంకోటి ఏంటంటే దీని మైండ్ సెట్ మొత్తం అండ్ దీని వెనకాల ఉన్న కారీగర్ మొత్తం మన లడ్డుబాయ్ అంటే అమ్ము. సో ఆమెకి థ్యాంక్స్ అలాట్. లవ్ యూ మామ్. సో చూడొచ్చు ఎంత క్రేజీగా అనిపిస్తుంది ఇప్పుడైతే. సో తొందరగా మీరు కూడా స్టూడియోకి విజిట్ చేయండి. అండ్ మన స్టూడియో వచ్చేసి అందరికీ తెలుసు కదా, ముషీరాబాద్లో ఉంది. ఫస్ట్ ఫ్లోర్ ముషీరాబాద్, బిసైడ్ ముషీరాబాద్ పోలీస్ స్టేషన్. సో మన పిల్లర్ నెంబర్ వచ్చేసి 1047 అనమాట. సో గూగుల్లో కూడా లింక్ ఉంది. సో ఛానల్కి ప్లీజ్ ఒక్కసారి అయితే సబ్స్క్రైబ్ బటన్ కొట్టుకోండి. అండ్ దాని తర్వాత ఏమైనా ఉంటే మనం కలుద్దాం గైస్. లవ్ యూ. సో ఈ బ్లాగ్ అయితే మొత్తం చూసేయండి. థ్యాంక్ యూ సో మచ్.